వీడియోనా మూడు నిమిషాలు వాయిస్ చేయండి ఎక్కువ సేపు మామయ్యరా ఎందుకంటే అలాంటి పుల్లరి పోరాట 104వ వర్ధంతి సంస్మరణ వేడుక మరి నెల రోజులు జరపడం జరిగింది. పుల్లరి పోరాట ఉద్యమంలో 26 రౌండ్ బుల్లెట్లు దిగినప్పటికీ కూడా ఆయన మరి వందే మాత్రం అని చెప్పేసి భరతమాత మరి ఒళ్ళో చిత్రించడం జరిగింది. దాన్ని జాతీయ కాంగ్రెస్ కూడా గుర్తించడం జరిగింది. మరి పల్నాడులో కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్లో యావత్ భారతదేశంలో కూడా దాన్ని స్వాతంత్ర ఉద్యమంలో పరిగణలో తీసుకోవడం జరిగింది. ఇక రెండో విషయం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, ఆయన మరి రేనాటి సూర్యుడు కర్నూలు జిల్లాకు సంబంధించి రాయలసీమకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి కన్నెగంటి హనుమంతు ఏ రోజైతే ఫిబ్రవరి 22న మరి మరణించారో ఆ రోజునే మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కూడా మరణించడం జరిగింది. ఆయన పేరు మీద కూడా మరి స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో మరి లిఖించడం జరిగింది. పాఠ్య గ్రంథాల్లో కూడా వీళ్ళిద్దరికీ కూడా ఉండటం జరిగింది. ఇంకా ఎన్సీఆర్టీలో కూడా ప్రవేశపెట్టాలని కూడా రూపొందించడం కూడా జరిగింది. వీళ్ళ పేర్ల మీద ప్రాంతాలు కానీ జిల్లాలు కానీ కొన్ని సమూహాలకి వీళ్ళ పేరు పెట్టాలని కూడా మరి అందరూ కూడా ఘోషించడం జరిగింది. ఇక మూడవ విషయం వచ్చేసి మన రెంటచిత్తల మండలం తుమ్మూరుకోట మాచర్ల నియోజకవర్గము అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించి ఐలాపురం వెంకయ్య గారు మహాశివరాత్రి రోజున పరంపదించారు. 25వ తారీఖు పెద్ద కర్మ ఆయన జరిగింది. ఆయనది తుమ్మూరుకోట గ్రామం సంబంధించి మనకి మాచర్ల నియోజకవర్గం నుంచి అయినటువంటి ఏకైక ఎమ్మెల్సీ ఆయన ఒక్కడే. 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు. శాలివాహన సామాజిక వర్గం అదేవిధంగా బీసీ సామాజిక వర్గం కావటం, ఈ ప్రాంతవాసి కావటం, పారిశ్రామిక దిగ్గజం కావటం వల్ల ఆయన అంత్యక్రియలకు కానీ ఆయన పెద్ద కర్మ చర్యలకు కానీ వెంకయ్య నాయుడు గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రావటం జరిగింది. మనం ఈ రోజున మరి రెంటచింతల్లో వీళ్ళ ముగ్గురికి సంబంధించి సంస్మరణ వేడుక జరుపుకోవటం, ఘనంగా జరుపుకోవటం, అదేవిధంగా మనకి ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు విద్యార్థులతోని ర్యాలీ నిర్వహించడం, పురవీధుల్లో మరి ఘనంగా కూడా మనం వాళ్ళ పుష్పగుచ్చాలతో అలంకరించుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం కూడా జరిగిందని చెప్పేసి ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఈ నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని చెప్పేసి సహకరించిన అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.